మెయిన్ ప్రమోషన్కి సంబంధించి జస్ట్ అవును షేర్ దానిలో మాట్లాడుకుంటూ ఉంటే అంటే నేను మా ఫాదర్ ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యాను. ఆయన ఏఎస్గా అయ్యేటప్పటికి మా ఇంట్లో ప్రతి చిన్న ప్రమోషన్ కూడా పండగే ఉండేది. ఒకసారి స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి, లేదంటే ప్రమోషన్ ఇవన్నీ చెప్పాలి. ఆ బాధ అవగాహన బాగా తెలిసి ఇళ్లలో ఎలా ఉంటుంది అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని 10,000 మందికి ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం మెరిట్ ద్వారా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చేయాలనేది చాలా చాలా బలమైన ఎక్సర్సైజ్ చేసాం. కొన్నిసార్లు మా మంత్రివర్గ సహచరులు కూడా కొన్నిసార్లు మంత్రివర్గ సహచరులు కాదు కానీ మా శాసనసభ్యులందరూ గౌరవ శాసనసభ్యులు కూడా ఒకసారి తెలియజేయడం కూడా జరిగింది, ఏ స్థాయి ఏ విధంగా తీసుకుంటున్నామని చెప్పేసి. సో వాళ్ళు కూడా మనస్ఫూర్తి దీనికి మద్దతు తెలిపేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విభాగాలను ఈ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తాం. తద్వారా ఈ మండల పరిషత్ పాలన, గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది. అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది. అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థల్ని పటిష్టపరచడం. అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలు స్వయం పాలన సంస్థలుగా మార్చాం. అలాగే అనేక పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించడం, 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ని పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం. ఇప్పుడు ఉన్న 5 రోడ్లు పంచాయతీ సెక్రటరీలు 3 గ్రేడ్లుగా తగ్గించడం. పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం. పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లై వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్, రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశాం. సో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఎంత పారదర్శకంగా, చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులైనటువంటి సిఇఓ, జిల్లా పరిషత్, డిపిఓ, పీడీ, డ్వామా వీరిని చాలా చాలా పారదర్శకంగా బదిలీలు చేశాం. దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతోటి నా రిక్వెస్ట్, అంతే నిబద్ధతతో జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా, కంకణబద్దులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.